మైసెల్ఫ్ విక్రమ్ సింహ పోలపల్లి. నేను మెదక్ నుండి వచ్చాను. యాక్చువల్లీ నేను ఫుడ్ ఇండస్ట్రీలో మెయింటెనెన్స్ లీడ్ జాబ్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ హోటల్ పైన ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది. సో దానికోసం అని చెప్పి నేను టైంలో మన ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు వీళ్ళ రీల్ కనిపించింది. సో అప్పుడు నేను వీళ్ళకి అప్రోచ్ అయ్యి ఈరోజు ఈ బ్యాచ్లో నేను జాయిన్ అయ్యాను అనమాట. సో నాతో పాటు ఇంతమంది జాయిన్ అయ్యారు. సో ఓకే, నేను రీల్లో చూసింది ఇక్కడ అంతా ఫ్యాక్టే ఉంది. ఇక్కడ అట్లాంటిది అయితే ఏం ప్రాబ్లం లేదు నాకు. సో యాక్చువల్లీ ఈరోజు నాది ఫస్ట్ డే. సో మా బ్యాచ్ అంతా ఫస్ట్ డే బ్యాచ్ మాది. సో మేము ఇప్పుడైతే బేసిక్గా ఇడ్లీ వరకు అయితే ఇడ్లీ బ్యాటర్, ఇడ్లీ ఎట్లా వేయాలి, దాని బ్యాటర్ ఎట్లా రెడీ చేసుకోవాలనేది మేము చూసుకున్నాము. నెక్స్ట్ అడిషనల్గా ఇప్పుడు మనకి సమోసా మేకింగ్ కూడా స్టార్ట్ అయింది. సో దాన్ని కూడా చూసుకొని ఆఫ్టర్ ఇప్పటివరకు అయితే ఇవి నేర్చుకున్నాము. యాక్చువల్లీ ఇది చాలా మంచి కాన్సెప్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. ఈవెన్ హోటల్ మేనేజ్మెంట్ అనేది కూడా అదొక సపరేట్ కోర్స్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఇయర్స్ ఆఫ్ టైం మనం వేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ వేస్ట్ అని కాదు, కానీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం షార్ట్ టైంలో బేసిక్ ఎక్కడ వరకు కావాలి, ఎంత కావాలి, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న టైంలో అందరికీ తెలిసిందే చాలా ఎక్కువ మనకు టిఫిన్స్ కానీ ఫుడ్ పైన చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ. ఇన్వెస్ట్మెంట్స్ కూడా దానిపైనే ఉంది. ఈజీ ఇన్కమ్ కూడా పార్ట్ టైంగా చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. నా పేరు రవికుమార్. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. నేను దీనికి ముందు 28 ఇయర్స్ ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యి ఇలా వచ్చాను. ఫుడ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఒక 6 నెలల నుంచి నేను నేర్చుకోవాలి, ఎలా చేయాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో సార్ ఛానల్ కనబడింది. సార్ని ఫాలో అప్ చేసి ఈవేళ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేర్చుకున్న తర్వాత అంటే మా ఏరియా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా, ఏజ్డ్ పర్సన్ అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఓన్లీ ఇడ్లీ వరకు మెయిన్ మంచి ఫుడ్ ఇచ్చి సప్లై చేద్దాం పెద్దవాళ్ళు వాళ్ళందరికీ అనే ఉద్దేశంతో క్లౌడ్ కిచెన్ టైప్లో స్టార్ట్ చేసుకోవాలి టిఫిన్ సెక్షన్ వరకు అనే ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం జరిగింది. ఈవేళ మొదటి క్లాస్ అయింది, మొదటి క్లాసు. అందులో ఇడ్లీ పిండి ఎలా తయారు చేయాలి, ఇడ్లీలు ఎలాగ వేయాలి, ఏ షేప్లో రావాలి, అవన్నీ కూడా మాకు అర్థమయ్యేటట్టు క్లారిటీగా చెప్పగలిగారు. మాకు బాగా అర్థమైంది. ఇంకా ముందు కూడా మంచిగా నేర్చుకుంటామని గ్యారంటీ కాన్ఫిడెంట్ అయితే వచ్చింది మేడం. ఇంట్లో ఉండే వాళ్ళకి ఒకరిద్దరికి మనకి అలాగా ఉన్న ఒక 4-5 ఫ్యామిలీ మెంబర్స్, ఇది అలా కదా 100 మంది 50 ప్లేట్లకి ఎలా వెళ్ళాలి, ఏంటి క్వాంటిటీ ఎంత వేయాలి, మనం ఎంత కొలతలు, అవన్నీ కూడా కొద్దిగా క్లారిటీగా చెప్పడం జరిగింది. నా పేరు కుమార్ అండి. మా వాళ్ళంతా ఫస్ట్ నుంచి హోటల్లోనే ఉన్నారు. 15 ఇయర్స్ అవుతుంది. మీకు 15 ఇయర్స్ నుంచి హోటల్ ఫీల్డ్లోనే ఉన్నారు. స్టార్టింగ్ నుంచి మా పేరెంట్స్ వాళ్ళు క్యాటరింగ్ చేసేవాళ్ళు. అక్కడ నుంచి మాకు అట్లా అలవాటు అయింది. మాకు స్టార్టింగ్ ఉన్నప్పుడు ఇట్లనే హైదరాబాద్లోనే ఉండే స్టార్టింగ్లో. ఇట్లా ఇది పెట్టి 3 months అవుతుంది మేడం. టిఫిన్స్ అన్నీ ఉంటాయి మేడం. టిఫిన్స్ ఉంటుంది, చపాతీ పరోటా ఉంటుంది, బిర్యానీ ఉంటుంది. మెయిన్ అయితే ఇప్పుడు మా టిఫిన్స్ నడుస్తుంది. టిఫిన్స్లో ఏంటంటే మాస్టర్లతో ఇబ్బంది అందరికీ. ఎవరైనా చాలామంది ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా హోటల్ మాస్టర్ మీద డిపెండ్ అయ్యి పెట్టి మొత్తం క్లోజ్ చేసి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళ గురించి అట్లాంటి వాళ్ళకు కూడా మేము 1 రోజు 2 రోజులలో మొత్తం పర్ఫెక్ట్గా నేర్పించి అట్లా కూడా పంపించినాం మేము. సో ఎన్ని రోజులు ఉంటుందండి కోచింగ్ అనేది? 1 వీక్ ఉంటుంది. 1 వీక్ ఉంటుంది మేడం. 1 వీక్లో టిఫిన్ ఐటమ్స్ అన్నీ కవర్ అవుతాయి. కాస్ట్ ఎట్లా ఉంటుందండి? 6000 ఉంటుంది మేడం. ఆ 6000లో ఏమేమి నేర్పిస్తారు? అంటే టిఫిన్స్ ప్లస్ చట్నీస్ కావచ్చు, ఎలా ఉంటుంది? టిఫిన్స్లో ఐటమ్స్ అన్నీ ఉంటాయి మేడం. ఇడ్లీ, దోశ, ఆనియన్ బోండా, మైసూర్ బోండా, వడ, పూరీ కర్రీ, 5 రకాల చట్నీలు, సాంబారు, పూరీ కుర్మా అవన్నీ నేర్పిస్తాం. మొత్తం ఏం తెలియకపోయినా మేమే నేర్పిస్తాం. ఎంత నానబెట్టుకోవాలి, 1 కేజీ నానబెడితే ఇడ్లీలు ఎన్ని వస్తాయి, లేకపోతే మైసూర్ బోండాలు ఎన్ని వస్తాయి, పూరీలు 1 కేజీకి ఎన్ని వస్తాయి, 1 కేజీ పిండి కలిపితే కర్రీ ఎంత చేసుకోవాలి, అవన్నీ అసలు ఏం తెలియకపోయినా మొత్తం నేను నేర్పిస్తాము. PDF కూడా ఇస్తాము. చాలా మటుకు మెయిన్ ఏంటంటే వాళ్ళకు హోటల్ పెట్టి బంద్ చేసిన వాళ్ళు ఎక్కువ వస్తున్నాం మన దగ్గరికి. 3 months అవుతుంది మేడం. 300 దాకా ఇచ్చి ఉంటాం మేము. సిటీ వాళ్ళు కంటే బయట నుంచి ఎక్కువ వస్తారు మేడం. బయట నుంచే చాలామంది ఉన్నారు. సిటీలో కూడా వచ్చారు. సగం రావచ్చు మేడం. బయట నుంచి కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇక్కడ వైజాగ్, ఆంధ్ర నుంచి కూడా చాలామంది వచ్చారు. ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు? 30 నుంచే వస్తున్నారు మేడం. 30-35 నుంచి వస్తున్నారు.
పెద్దవాళ్ళు కూడా ఉన్నారా? పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది మేడం, ఇంట్రెస్ట్ ఉండాలి ఎవరికైనా. అట్లా మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు సొంతంగా టిఫిన్ సెంటర్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకున్న వాళ్ళు వస్తున్నారు, సొంతంగా పెట్టుకొని ఒక 1 వీక్ ట్రైనింగ్ తీసుకుంటారు, మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకోవచ్చు. చాలామంది మమ్మల్ని వస్తుందా రాదా అని అడుగుతాను. ఒకసారి వస్తే కదా తెలిసేది. ఇంట్రెస్ట్ ఉంటే 1 వీక్లో కంపల్సరీ వస్తుందండి. 1 వీక్ లేదంటే ఒక 2 వీక్స్లో కంపల్సరీ వస్తుంది. మనం వేలకు మాస్టర్ల మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 1 వీక్ రండి, ఇంకొక 1 వీక్ ప్రాక్టీస్ చేసుకోండి, కంపల్సరీ 100% మీకు పని మొత్తం వస్తుంది. స్లోగా ఉన్నా కానీ మాస్టర్ అవసరం లేకుండా మీరు వేసుకోగలుగుతారు. స్టార్టింగ్ పెట్టే వాళ్ళకి మాస్టర్ అవసరం లేకుండా మన దగ్గర ఒక 1 వీక్ ట్రైనింగ్ తీసుకుని సరిపోతుంది. చాలామంది పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు రేపు ఒక ఇద్దరు ఓపెనింగ్ ఉంది, మేము కూడా వెళ్ళేది ఉంది. నా పేరు యాదగిరమ్మ. నేను ఈస్ట్ కూడా రహమద్నగర్ నుంచి వచ్చిన. నేను ఇంతకుముందు డ్యూటీ చేసినామా, అంత లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల టిఫిన్ సెంటర్ మా ఫ్రెండ్ కూడా పెట్టిండు. ఆయనను చూసి నేను కూడా టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని నేర్చుకోవాలని వచ్చినాను. మంచిగా నేర్పిస్తారు. మార్నింగ్ పిండి ఎంత వేయాలి, రవ్వ ఎంత కలపాలి, ఎట్లా టైం ఎంత టైంకి మనకు గ్రైండింగ్ చేయాలి, ఇడ్లీ ఎట్లా వేయాలి, దీనివల్ల మనకు ఎన్ని గంటలు నానబెట్టాలి, ఎన్ని గంటల తర్వాత మనకి అవుతుంది అని చెప్పింది. మంచిగా అనిపిస్తుంది మేడం, మంచిగా అనిపిస్తుంది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడంలో మంచిగా ఉంది. ఇంకోటంటే ఆయన నిదానంగా చెప్తుండు, తొందరపడద్దు, ఏదైనా నిదానంగా చేస్తూ వస్తుందని చెప్తాడు. నిదానంగా బాగానే చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఆయన ఏమన్నాడు, మేము నేర్పించినా కూడా మీరు ఇంటికాడ ట్రై చేయాలన్నాడు. అంతే కదా మేడం. ఇప్పుడు ఇక్కడ నేర్పించింది వేరే ఉంటే చాలామంది ఉంటారు కదా మేడం. మీరు ఇంటికాడ ట్రై చేస్తారు అనుకో, మళ్ళీ మీకు నేను ఒకసారి అడుగుతాను, మరి అప్పుడు చేయాలి, అప్పుడు నేను దాన్ని చూసి నేను చెప్తాను. ఆయన అది కూడా కట్ అయిపోయింది. మీరు కంపల్సరీ ఇంటిగా ట్రై చేయాలని చెప్పింది. మన రైస్ వండుతా, కర్రీ చేస్తా, అన్నీ చేస్తాం. నాకు వంట టచ్. టిఫిన్ చేయలేదు, టిఫిన్ జోలికి పోలేదు ఎక్కువ. మా మిస్సెస్ చేస్తుంది, నేను చూస్తాను. ఇడ్లీ చేస్తారు, దోశ చేస్తారు, వడ, మామూలుగా బోండా కూడా చేస్తారు. ఎక్కువ వడ ఎక్కువ మేడం, వడ ఎక్కువ చేయాలి కంపల్సరీ. మాస్టర్ చెప్పాడు ఆయన, కంపల్సరీ మీరు ఇంటికాడ చేస్తే మీకు వచ్చినట్టు అని చెప్పింది మేడం. అది కంపల్సరీగా మేడం. ఇలా ఫస్ట్ డే నేను రావడము, ఆయన అన్నాడు మంచిగా నేర్చుకోండి, మంచిగా అవుతుంది, ఒకవేళ మీకు డౌట్ ఉంటే అడగండి అని చెప్పింది. కరెక్ట్, మంచిగా నేర్పింది.